ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది 50% రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ రీట్రేస్మెంట్ జరిగిన తర్వాత పైకి అనేది వెళ్ళింది. ఓవరాల్ గా ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి ఇక్కడ ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే ఈ సపోర్ట్ కింద చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా సేపు కన్సల్టేషన్ అనేది చేసి ఈ రెసిస్టెన్స్ కింద చాలా మంది సెల్లర్స్ అనేది ఇన్వైట్ అనేది చేసింది. అలాగే క్లోజింగ్ టైమ్ లో సపోర్ట్ కింద క్లోజ్ అనేది అయ్యింది. కాబట్టి బయ్యర్స్ అనే వాళ్ళు సెల్లింగ్ సైడ్ అనేది BTST తీసుకుపోయి ఉంటారు. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారండి. బయ్యర్స్ అనే వాళ్ళు లేరు. ఎందుకంటే వీళ్ళకు రిట్రేస్మెంట్ అనేది జరిగింది. కాబట్టి మనం ఇక్కడ గ్యాప్ డౌన్ కేసులో బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి అలాగే ఇక్కడ BTST లో ఉన్న సెల్లర్స్ కి టార్గెట్ చేయడానికి ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ సెల్లర్ కి అలాగే BTST సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి బయింగ్ సైడ్ అనేది వెళ్తూ ఉంటుంది. మార్కెట్ వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ సెల్లర్ అలాగే ఇక్కడ సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతున్నాయి. అలాగే ఎగ్జిట్ గిట్ అవుతున్నారు మార్కెట్ నుంచి. కాబట్టి మార్కెట్ అనేది కిందికి అనేది పడుతుంది. ప్రీవియస్ డే ఇప్పుడు సెల్లర్ లేడు బయ్యర్ లేడు కాబట్టి మనము ఇంట్రాడే లో ట్రాపింగ్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే డే లో నీటంగా బ్రేక్ డౌన్ చేసి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ చిన్న విక్స్ అనేవి బ్రేక్ డౌన్ అనేది అవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ నియర్ బై SLs అనేవి ఫస్ట్ క్లియర్ అనేది చేస్తుంది మార్కెట్. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ లెవెల్స్ అన్నిటిని క్లియర్ అనేది చేసింది మార్కెట్. అలాగే ఈ విక్ ని క్లియర్ చేసింది మార్కెట్. కాబట్టి ఇప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ నా టార్గెట్ దాకా వచ్చి మళ్ళీ కన్సల్టేషన్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి టార్గెట్ అనేది హిట్ అయిందండి మార్కెట్ లో. ఈ రోజు లాజిక్ ఏంటంటే ప్రీవియస్ డే బయ్యర్స్ లేరు సెల్లర్స్ అనే వాళ్ళు లేరు. ఓన్లీ ఇంటర్డే లో మాత్రమే సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. కాబట్టి వాళ్ళని ట్రాప్ చేయడానికి మార్కెట్ ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. అందుకే మనం ఇక్కడ బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకున్నాం. మనకు ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.